సో అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్‌లో ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానండి. బేసిక్‌గా అందరూ రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే, అయితే ఉండడానికి. అంటే ఫ్లాట్ గాని, విల్లా కొని ఉందామని ఆలోచిస్తారు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే అంటే ప్లాట్స్ అనుకుందాం. ప్లాట్స్ గాని, ల్యాండ్స్ గాని. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున రిటర్న్స్ ఎక్కువగా వస్తాయనుకోని ఉద్దేశంతో కొంతమంది కొంటారండి. కొంతమంది దేనికోసం ఇన్వెస్ట్ చేస్తారంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ మనకి ఆహ్, ఒక గ్యారంటీడ్ రెంటల్ కింద ఇన్వెస్ట్ చేస్తారండి. ఎక్కువగా కమర్షియల్ బిల్డింగ్స్‌లో చేస్తారు. ఎందుకంటే షాప్స్ గాని, ఆఫీసెస్ గాని వాళ్ళు ప్రాపర్టీ ఇస్తే వాళ్ళకి రెంటల్ బాగా వస్తుందండి. సో, ఇదే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందండి. బేసిక్‌గా మార్కెట్‌లో జనాలకి ఎక్కువగా తెలీదు. అది ఏటంటే ఆహ్, ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ ఎక్కువగా. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నోవోటెల్. నోవోటెల్ ఏం చేస్తారు? వాళ్ళు ఒక ల్యాండ్‌ని ఎక్వైర్ జే ఒక ఒక బిల్డింగ్‌ని ఎక్వైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్డర్ అనుకుందామండి. నేనేం చేస్తానంటే నోవోటెల్‌కి కావాల్సిన స్టాండర్డ్స్‌లో ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి వాళ్ళకి నేను లీజ్‌కి ఇస్తాను. సో, యాస్ ఎ బిల్డర్ నేనేం చేస్తానంటే ల్యాండ్ అక్వైర్ చేసుకుంటాను, కన్‌స్ట్రక్షన్ చేస్తాను. మీన్‌వైల్ దాంట్లో కొంత సేలబుల్ ఏరియా కూడా ఉంటుందండి. అంటే నేను కొంత యూనిట్స్ కూడా అమ్ముతాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోవోటెల్ అనుకుందామండి. దాంట్లో రకరకాల రూమ్స్ ఉంటాయి. డీలక్స్ ఉంటాయి, స్యూట్ రూమ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటాయి. సో, ఇన్ని రూమ్స్ ఉంటాయన్నమాట. సో, సైజెస్ కూడా ఉంటాయి. ఒకటి 300 ఎస్ఎఫ్టీ, ఒకటి 500 ఎస్ఎఫ్టీ ఆ రేంజ్‌లో ఉంటాయి. అవి కూడా మేము బిల్డర్ ఏం చేస్తారంటే సేల్ చేస్తారు. కొంత యూనిట్స్ సేల్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి రెంటల్ గ్యారంటీ ఇస్తారు. అది కూడా ఒక కాన్సెప్ట్ అండి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇది రైట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఎవర్‌గ్రీన్ అండి. దట్ టూ 3 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఎప్పుడు అంటే అన్‌స్టాపబుల్ ఇన్‌కమ్ కింద వస్తుందండి. ఎప్పుడు కూడా మీకు ఇన్‌కమ్ అనేది స్టాప్ అవ్వదు. సో, ఫ్యూచర్‌లో ఎటువంటి పాండమిక్స్ అయితే ఇంకా రావండి. ఆల్రెడీ వి హావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. సో, లెర్న్డ్ అంటే వాటితో ఈ పాండమిక్స్‌తో ఎట్లా ఫైట్ చేయాలో మనం తెలుసుకున్నాం. సో, ఇప్పుడు జనాలు ఎక్కువగా టూరిస్టులు ఎక్కువ పెరుగుతున్నారు. సో, టూరిస్టులు పెరుగుతున్నారంటే ఎక్కువగా హోటల్స్‌కి డిమాండ్ ఉంటది. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అని కాదు, సారీ, ఫారినర్స్ ఎక్కువగా ఇండియాకి వస్తున్నారండి. వచ్చి దే ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ ఇండియా. సో, ఫారినర్స్ వస్తే వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు. కొంచెం మంచి కాస్ట్ అయినా పర్లేదు, కొంచెం లగ్జరీ హోటల్స్‌లో ఉందాం అనుకుంటారండి. సో, ఇటువంటి 5 స్టార్, 3 స్టార్ హోటల్స్ ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి. సో, రిసార్ట్స్, హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఈ ఈ ఈ రెండిటి మీద మనం ఇప్పుడు మాట్లాడదామండి. మనకి హైదరాబాద్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళేంటంటే ఆల్రెడీ కొన్ని పెద్ద బ్రాండ్స్‌తో టై అప్ ఉంది. లైక్ తాజ్ హోటల్ అనొచ్చు, శారిటన్ హోటల్ అనొచ్చు. సో, వీళ్ళతో ఆల్రెడీ వాళ్ళు టై అప్‌లో ఉన్నారండి. ఒక ఒక వీళ్ళేం చేస్తారంటే ఫస్టు ఒక ల్యాండ్‌ని ఐడెంటిఫై చేసి, ఆ ల్యాండ్‌ని పర్చేస్ చేసి, అప్పుడు వీళ్ళతో డిస్కస్ చేస్తారు ఈ హోటల్ ఇండస్ట్రీతో. వాళ్ళేం చేసుకుంటారు, ఎంఓయూ చేయించుకుంటారు. నెక్స్ట్ 10 ఇయర్స్ లేదా లైఫ్ లాంగ్ మేము ఈ హోటల్ అనేది, రిసార్ట్స్ అనేది మేము మెయింటైన్ చేస్తామని వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యన జరిగే ఎంఓయూ అండి. దానికి బేస్ చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళు కన్‌స్ట్రక్షన్స్ చేస్తారు. చేసి వాళ్ళకి ఫండ్స్ కావాలి కాబట్టి కొన్ని యూనిట్స్ వాళ్ళు సేల్ చేస్తారండి. సో, అటువంటి లొకేషన్స్ మన హైదరాబాద్‌లో చాలా ఉన్నాయండి. మేబీ ఎక్కువగా శంకర్పల్లి లైమ్‌లైట్‌లో ఉందండి. చేవెళ్ళ రూట్ ఎక్కువగా ఉన్నాయండి. సో, శంకర్పల్లి, చేవెళ్ళ రూటు అగైన్ మనకి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర. అదేవిధంగా ముంబై హైవేలో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారండి. ఇటువంటి ప్రాజెక్ట్స్ రిసార్ట్స్ అండ్ హోటల్స్. సో, రిసార్ట్స్ కూడా ఎక్కువగా తెలిసిందే డిమాండ్. నాట్ ఓన్లీ ఫారినర్స్, ఈవెన్ మన ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా లోకలైట్స్ కూడా ఈ ఫ్రైడే, సాటర్డే ఫ్యామిలీతో ఎస్కేప్ అయిపోతుంటారు. ఫ్రెండ్స్‌తో ఎస్కేప్ అయిపోతుంటారండి. టు చిల్ ఔట్ అండ్ టు స్పెండ్ ఎ వాల్యుబుల్ టైమ్. సో, యెస్. సో, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళైతే 7-10% రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తారు. వాటెవర్ వి ఇన్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకి 7-8% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 7-8% రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తారండి మనకి. అంటే ఒక 7% అనుకుంటే సంవత్సరానికి
ఒక 7 లక్షలు అవుతుందండి. 7 లక్షలు అంటే దానికి మంత్లీ కింద డివైడ్ చేసి ఇస్తారు మనకి. సో దట్ ఈస్ హౌ దే పే. ఈవెన్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. చాలా ఇండస్ట్రీస్, చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి మన హైదరాబాద్లో. ఈ కాన్సెప్ట్ ఎక్కువగా గోవాలో అండి. గోవాలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గోవాలో కూడా నేను రీసెంట్‌గా చూశాను. ఒక 4, 5 ప్రాజెక్ట్స్. అంటే ఒక స్టార్ హోటల్స్ లాగా వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేసి ఒక 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే వాళ్ళు సేల్ చేసి అమ్ముతున్నారండి. స్టూడియో అపార్ట్మెంట్స్ అంటారు. అది కూడా పెద్ద పెద్ద ఐ మీన్ హోటల్స్ లైక్ మైరోస్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ అన్న గ్రూప్ ఉందండి. వాళ్ళు మెయింటైన్ చేస్తారు బేసిక్‌గా ఇటువంటి హోటల్స్‌కి. సో, అంటే నేను రీసెంట్‌గా గోవా దగ్గర ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందండి. చాలా ఇండియాకి నంబర్ 1 బిల్డర్ స్టార్ట్ చేశారండి. ఎక్కడంటే బీచోలిం దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. రియల్లీ వెరీ ఇంప్రెసివ్ ప్రాజెక్ట్ అండి. ఒక 8 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారండి. 7-8 స్టోరీడ్ బిల్డింగ్. దాంట్లో 1 అండ్ 2 బీహెచ్‌కేస్ అమ్ముతున్నారు. సో 1 బీహెచ్‌కే కూడా నాట్ సో ఎక్స్‌పెన్సివ్ అండి. 73-74 లాక్స్‌కి ఇచ్చేస్తున్నారు. సో కంప్లీట్ అయిన తర్వాత ఈ మైరోస్ గ్రూప్‌తో వాళ్ళు ఐ మీన్ నెగోషియేట్ చేసుకొని, ఇక్కడ నెగోషియేషన్ ఆప్షన్ ఉందండి. బేసిక్‌గా అందరూ 7% ఇచ్చేస్తారు. బట్ హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే 7-10%, 11-12% వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో డైరెక్ట్‌గా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గ్రూప్‌తో వీళ్ళకి డైరెక్ట్ చేసి ఆ బెనిఫిట్ ఏదో డైరెక్ట్ కస్టమర్‌కి ఇద్దామని చూస్తున్నారండి. దట్ ఇండియాకి నంబర్ 1, 2 ఈ పొజిషన్స్‌లో వస్తాయండి ఈ గ్రూప్. సో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు గోవాలో. రియల్లీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళు పర్సనల్‌గా రమ్మంటే వెళ్ళాను, చూశాను ప్రాజెక్ట్. రియల్లీ గుడ్ ప్రాజెక్ట్ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో 73-75, 1 క్రోర్‌లో వచ్చేస్తుందండి బీచోలిం దగ్గర. గోవా ఈజ్ గుడ్ లొకేషన్. సో గోవా ఈజ్ సెకండరీ అగైన్. కమింగ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కువగా మనకి శంకర్పల్లి లొకేషన్స్‌లో ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. శంకర్పల్లి అంటే మనకు శంకర్పల్లి ఊర్లోకి రావండి. అట్లీస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయాలి. సో యెస్, దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అంటే మంత్లీ ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మీకు పెన్షన్ కింద ఎవ్రీ మంత్ వస్తుందండి లైఫ్ లాంగ్. దట్ టు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. సో ఎవ్రీ 2-3 ఇయర్స్కి వాళ్ళు కొంత 5-10% ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు. సో మీ ఇన్కమ్ కూడా ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి కమింగ్ ఫ్యూచర్లో. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మన హైదరాబాద్లో చాలా లాంచ్ అవుతున్నాయండి. సో ఏమైనా మీరు అడ్వైస్ కావాలనుకుంటే యెస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ కూడా ఉందండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే ఛానల్ కూడా ఉందండి. సో మీరు ఏమైనా డౌట్ ఉంటే మీరు దాంట్లో పింక్ చేయండి. ఏమైనా క్వశ్చన్ ఉంటే రైజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.